సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ చాయ్ దుకాణం దగ్గర కాసేపు సరదాగా గడిపారు ఆయన. చాయ్ తాగుతూ బిస్కెట్స్ తింటూ ఓటర్స్ తో ముచ్చటించారు. అంతేకాదు డిజిటల్ ఇండియా పేరుతో బీజేపీ చేసిన అభివృద్ధిని చూపిస్తానంటూ ఫోన్ పే ద్వారా చాయ్ బిల్ చెల్లించారు. ఇలాంటి అభివృద్ధి పనులు చేయాలంటే ఒక్క మోదీ వల్లే సాధ్యమన్నారు కిషన్ రెడ్డి. మరోసారి గెలిపే లక్ష్యంగా గల్లీ గల్లీ తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు కిషన్ రెడ్డి. బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యమంటూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాల పనితీరుతో రాష్ట్రం ఎంతో వెనుకబడిందన్నారు కిషన్ రెడ్డి. 10 నుండి 12 సీట్లు గెలుస్తామన్న ధీమాను వ్యక్తం చేశారు ఆయన. కిషన్ రెడ్డి వ్యాఖ్యల పూర్తి సారాంశాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రోజు రోజుకు ప్రచారంలో దూకుడు పెంచుతున్నారు. ప్రజలకు మరింత చేరువ కావడానికి ఎక్కడికక్కడ డోర్ టు డోర్ ప్రచారం చేస్తూ టీ కొట్ల దగ్గర సామాన్య పేద మధ్యతరగతి వర్గాలను అందరినీ కలుపుకే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం చిట్చాట్లో టీ తాగుతూ అందరితో పలకరిస్తున్నారు. ఇక్కడ మనం ప్రస్తుతం సికింద్రాబాద్లోని ఒక గల్లీ దగ్గర ఉన్నాం. కిషన్ రెడ్డి గారు, మీరు టీ తాగుతున్నారు, ఏంటిది స్పెషల్ ఓటర్లను ఆకర్షించడం అనవచ్చా? ఇది చెప్పల్ బజార్ స్పెషల్ టీ, మా ఇంటి పక్కనే ఉంటుంది. అంటే కిషన్ రెడ్డి ఒక కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మా దగ్గరకు వచ్చి టీ తాగుతున్నారంటే ఓటర్స్ ఇంకా దగ్గర అయ్యే అవకాశం ఉందని మీరు ప్లాన్ చేసినారా? ఇట్లా ఇది మా ఇల్లు అంబర్పేట, అంటే మా ఇల్లు. మా ఇంట్లో టీ తాగుతుంటే ప్రత్యేకత ఉంటుంది. అంబర్పేట అనేటువంటిది, అంబర్పేట అసెంబ్లీ అనేటువంటిది మా ఇల్లు, మా ఇంటితో సమానం. ఇక్కడ టీ తాగుతుంటాం, రోడ్ల మీద తిరుగుతుంటాము, స్వచ్ఛ భారత్ చేస్తుంటాను, శుభ్రం చేశాను అనేక సంవత్సరాల పాటు. కాబట్టి రోడ్డు రుచ్చడం అన్నీ చేసాను నేను. కాబట్టి ఇక్కడ పెద్ద ప్రత్యేకత లేదు. ఇక్కడ ఎక్కడైనా అందరూ కూడా ఒక కుటుంబ సభ్యుల్లో ఉంటాం. అంబర్పేటలో ఎలక్షన్స్ అప్పుడు రాజకీయాలు ఉంటాయి. రాజకీయాలు అయిపోయిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలను కూడా కలిసిమెలిసి ఉంటాము. అంబర్పేట ఒరిజినల్గా ఒక విలేజ్ లాగా ఉంటుంది. ఈ ప్రచారంలో బీజేపీకి బీఆర్ఎస్ బాగా సీట్లు, అంటే ఎంపీ సీట్లను గెలిపించుకోవడానికి ఇంటర్నల్గా ఒప్పందం చేసుకున్నారు అన్నది రేవంత్ రెడ్డికి డైరెక్ట్ కామెంట్ చేస్తున్నారు. డైలీ మీ మీద, పార్టీ మీద కామెంట్స్ వస్తున్నాయి. ఎలా తీసుకుంటారు? విమర్శించడానికి ఏమీ లేనప్పుడు ఇవో అడ్డదారులు తొక్కేలు వాటి అలవాటు ఉంటుంది అందరికీ. అడ్డదారులు తొక్కి ఏదో అడ్డమైన మాటలు మాట్లాడతారు. కాబట్టి మనం అవన్నీ కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు హోరాహోరీ పోరాటము ఇటు టీఆర్ఎస్తో, ఇటు కాంగ్రెస్తో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తూ ఉంది. మరి ఈరోజు ఎక్కడ కూడా ఈ పార్టీలతో కలిసే ప్రసక్తి లేదు, భవిష్యత్తులో కలవము. ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క అనుకూల వాతావరణం దేశంలో ఉన్నాయి, అనుకూల పవనాలు ఉన్నాయి. ఈ పవనాలలో తెలంగాణలో కూడా వీస్తూ ఉన్నాయి. తెలంగాణలో కూడా అద్భుతంగా మెజార్టీతో అనేక సీట్లు గెలుస్తాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది కాబట్టి మరి ఈరోజు ఆ రకమైనటువంటి తప్పుడు ప్రచారము కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఇది ఇక్కడ తాజా సిచ్యువేషన్. మొత్తం మీద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గల్లీ గల్లీ పర్యటన చేస్తూ సామాన్యులకు మరింత దగ్గర కావడానికి ఇక్కడ టీ కొట్టుల దగ్గర టీ తాగుతూ చిట్చాట్ చేస్తూ ప్రజలకి, ఓటర్లకు మరింత చేరువే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆప్కీ బార్ 400 పార్, అంటే 400 పైన సీట్లు వస్తాయి ఈసారి లోక్సభ స్థానాలకు అంటూనే 430 రూపాయలు బిల్ పేమెంట్ కూడా అయింది. డిజిటల్ పేమెంట్స్ పెరగడానికి, దేశంలో బ్లాక్ మనీని కట్టడి చేయడానికి కూడా మోడీ సర్కారే ప్రధాన కారణం అంటున్నారు కిషన్ రెడ్డి. కెమెరా పర్సన్ హరికృష్ణతో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్.